హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్. రీసెంట్గా 10 days బ్యాక్ మేము తిరుమల వెళ్ళాం. 3 months బ్యాకే టీటీడీ యాప్లో స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం. లక్కీగా రూమ్ కూడా అదే రోజే బుక్ అయింది. లాస్ట్ టైం ఫిబ్రవరి మంత్లో దర్శనంకి వచ్చినప్పుడు అయితే రూమ్స్ బుక్ అవ్వలేదు. రూమ్స్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర టోకెన్ తీసుకుని చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఈసారి డైరెక్ట్ రూమ్కి వచ్చేసాం. మా ఆయన కిడ్స్ వెళ్ళి ఫస్ట్ గుండు చేయించుకొని వచ్చారు. తర్వాత పుష్కరిణి స్నానంకి వెళ్ళాం. సమ్మర్ కాబట్టి ఎక్కడ చూసినా జనాలు ఫుల్గా ఉన్నారు. తర్వాత వెంగమామకి వెళ్ళి అక్కడే భోంచేసాం. మేము వెళ్ళేసరికి 11:30 అలా అయింది. సో రష్ ఏం లేరు. తర్వాత వరాహస్వామి దర్శనం కూడా ఫాస్ట్గానే అయిపోయింది. దర్శనం ఏమో నైట్, అంతవరకు ఆగలేక కనీసం స్వామి గోపురం దగ్గరికైనా వచ్చి పలకరిద్దామని వచ్చాము. కొన్ని పిక్స్ తీసుకున్నాం. అందులో నాకు గోపురం పైన ఉన్న క్లౌడ్ చిన్న బేబీ హనుమాన్ లాగా కనిపించింది. అదే రోజు హనుమాన్ జయంతి కూడా. చిన్నప్పటి నుంచి నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. మా చిన్నబాబు పేరు కూడా అందుకే హనుమాన్ అని పెట్టుకున్నాం. హనుమాన్ పుట్టినరోజు అలా బేబీలా కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా అలానే కనిపిస్తుందా లేక నా భ్రమ? ఇక దర్శన్ స్లాట్ 9కి బుక్ చేసుకున్నాం. ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుని నైట్ బయట లంచ్ చేసి క్యూ లైన్లోకి వెళ్ళాం. ఇంతమంది ఉన్నారు, బయటికి వచ్చేసరికి తెల్లారిపోతుందేమో అనుకున్నాను. కానీ స్వామి దయ వల్ల 1.5 hourలోనే దర్శనం అయిపోయింది. అదేంటో మరి చూసి బయటికి వచ్చిన నిమిషానికే బాధ వేస్తుంది. ఇక మళ్ళీ ఎప్పుడు రప్పించుకుంటా స్వామి అని ఏడుపు వస్తుంది. సుప్రభాత సేవకేమో ఎన్నిసార్లు ట్రై చేసినా రప్పించుకోడు. ఇక నెక్స్ట్ డే తిరుమల నుంచి విజయవాడ బయలుదేరిపోయాం. తర్వాత భద్రాచలం కూడా వెళ్ళాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.